ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హతమార్చేశాయి. ఈ క్రమంలోనే బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రేలి అటవీలో నక్సల్స్ బంకర్ను డీఆర్జీ సైనికులు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్లో నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని హస్తగతం చేసుకున్నారు. అయితే కొత్త టెక్నాలజీతో భద్రతా బలగాలకు హాని కలిగించేలా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు మావోయిస్టులు గాజు సీసాలను వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక ఆయుధాలు తయారు చేసే యంత్రాలతో పాటు ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా మావోల కోసం భద్రతా దళాలు డేగ కన్ను వేసి ఉంచాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హతమార్చేశాయి. ఈ క్రమంలోనే బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రేలి అటవీలో నక్సల్స్ బంకర్ను డీఆర్జీ సైనికులు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్లో నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని హస్తగతం చేసుకున్నారు. అయితే కొత్త టెక్నాలజీతో భద్రతా బలగాలకు హాని కలిగించేలా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు మావోయిస్టులు గాజు సీసాలను వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక ఆయుధాలు తయారు చేసే యంత్రాలతో పాటు ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా మావోల కోసం భద్రతా దళాలు డేగ కన్ను వేసి ఉంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఉపేందర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి ఉపేందర్? చక్రి, ఇప్పటికే ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా కూడా అటు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలతో అయితే ముందుకు సాగుతున్నాయి. మావోయిస్టు ఏరువేత లక్ష్యంగా కూడా వారైతే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2026 మార్చి 31 లోపు మాత్రం అటు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కూడా వీరైతే ముందుకు కదులుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే అబుజ్మడ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకైతే భద్రతా బలగాలు అంటే సంబంధిత చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, అటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి భద్రతా బలగాలందరినీ కూడా మూకుమ్మడిగా కూడా దాడికైతే యత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 3000 మంది భద్రతా సిబ్బందితో కూడా అబుజ్మడ్ ప్రాంతాన్ని అయితే ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకైతే భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అడపాదడపా ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి అబుజ్మడ్ కావచ్చు, అదేవిధంగా బస్తర్ డివిజన్ లో కూడా భారీగా అటు మావోయిస్టులు నేలకొరగడం కావచ్చు, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి బంకర్లు కూడా భారీగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న సాయంత్రం కూడా జరిగినటువంటి బంకర్ లో భారీగా అది మందుగుడ్లు తయారీకి ఉపయోగించేటువంటి యంత్రాలు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిక్ వైర్లు కావచ్చు, కిలోమీటర్ల వైపు కూడా అంటే అటు బంకర్ ఉండటం కూడా అటు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మావోయిస్టులు కూడా తమ అంటే ఇంత మొత్తంలో బాంబుల తయారీకి ఇట్లా ఉపయోగిస్తారా అనేది కూడా కొంత మీమాంస కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ పలు ప్రాంతాలపై అయితే వారైతే అంటే పట్టు సాధించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కూడా అటు ఏదైతే డ్రోన్ల ద్వారా కూడా ప్రత్యేకంగా సర్వేలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా మావోయిస్టులు ఉన్నారనే ఉనికి ఉంటే మాత్రం వెంటనే అక్కడ చుట్టుముట్టుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిఆర్జీ బలగాలు కావచ్చు, అదే సిఆర్పిఎఫ్, అదేవిధంగా ఎస్టీఎఫ్ బలగాలు ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించాయి. మూకుమ్మడి దాడికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా ప్రత్యేకంగా క్రోడీకరిస్తూ వారైతే ముందుకు సాగుతున్నారు. మొత్తం కూడా అడవి ప్రాంతాన్ని తమ ఆధీనంలో తెచ్చుకునేందుకైతే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి కూడా ప్రత్యేకంగా విజయ్ శర్మ హోంమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా జనజీవన స్రవంతిలో కలిస్తే ఖచ్చితంగా వారందరికీ కూడా తక్షణ నివాసంతో పాటు 25,000 ఆర్థిక సాయం కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్న నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు కొంత జనజీవన స్రవంతిలో కలుస్తున్నప్పటికీ ప్రధానంగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ మాత్రమే ఆపగలిగారు కానీ మావోయిస్టులను మాత్రం ఆపలేదని చెప్పేసి వారైతే కరపత్రాల ద్వారా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టులు కేంద్ర కమిటీకి సంబంధించిన వంటి వారు ఇప్పటికే దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనలో దాదాపు 32 మంది మావోయిస్టులు చనిపోతే
అందులో కేంద్ర కమిటీకి సంబంధించిన వారు ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వారు ఎవరు కూడా దొరకకపోవడం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తుందో. వారు ఎక్కడున్నారు అంటే అబుజుమడి ప్రాంతంలోనే వీరంతా తలదాచుకున్నారనే నేపథ్యంలోనే ఈ చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం అటు దండకారణ్యాన్ని మొత్తం తమ గుప్పిట్లకు తీసుకొచ్చేందుకైతే మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఘటనలో దాదాపుగా 16 మంది మావోయిస్టులు చనిపోవడం, అదే విధంగా అక్కడ భారీగా ఆయుధాలు కావచ్చు, మందుగుండి సామగ్రి కావచ్చు, అత్యాధునికమైనటువంటి ఆయుధాలను కూడా తమ అంటే వారు లభించడం, అదేవిధంగా వాటన్నింటిని కూడా విలేకరుల సమావేశాలు అటు ఏదైతే బస్తర్ డివిజన్ ఐజీగా ఉన్నటువంటి సుందర్ రాజ్ పి కూడా వెల్లడించడం కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ భద్రతా అదే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే పార్టీని తునాతునకలు చేయలేవారు. ఎందుకంటే అరాచకం అణచివేత ఉన్నంత కాలం మా పార్టీ మునగడుగులో ఉంటుందని చెప్పేసి అటు మావోయిస్టులు కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలు కూడా కట్టుదిట్టమైనటువంటి ఆలోచనతో ముందుకైతే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రతా బలగాలకు అంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఘటనలను చూసుకుంటే అటు కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఒకరిద్దరికి గాయాలు కావడం, అదేవిధంగా మొన్న అంటే నవంబర్ లో జరిగినటువంటి ఘటనలో ఒక 3 జవాన్లు కూడా చనిపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ వారంతా కూడా దాన్ని అధిగమించుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ సీఎం విష్ణుదేవ్ సాయి కూడా దీనిపై కూడా ప్రత్యేకంగా వారికి అంటే భద్రతా బలగాలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా స్థావరాలను కూడా ఏర్పాటు చేసి ముందుకైతే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే వచ్చేది అంటే 2026 లోపు మాత్రం ఖచ్చితంగా మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కూడా ముందుకు సాగుతున్నారైతే మనం చెప్పుకోవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.